ఇసుక మాఫియా రోజు రోజుకి రెచ్చిపోతూ తనిఖీలకు వచ్చే అధికారులపై దాడులకు దిగబడుతున్న వైనం వేములవాడ పట్టణంలో సంచలనంగా మారింది. అనుమతుల పేరుతో అక్రమ వ్యాపారం చేసిన వారిని తనిఖీలు చేసేందుకు వస్తున్న అధికారులపై వందలాది మంది ప్రజలు చూస్తుండగానే దాడికి ఎత్తేసిన తీరు ప్రజలను ముక్కు మీద వేలు వేసుకునేలా చేసింది. ఇక ఈ వ్యవహారంపై ఇరు వర్గాల నుండి ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా సాక్షాత్తు పట్టణంలో జరిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. వేములవాడ మూలబాగు నుండి ప్రభుత్వ అవసరాలతో పాటు స్థానిక అవసరాలకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ఇసుకను తీసుకునేందుకు అనుమతిస్తూ ఉండగా సరైన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ దందాకు తెరలేపారు. 300 రూపాయల డీడీ చెల్లించి ఒక ట్రిప్పును మాత్రం తీసుకెళ్లాల్సి ఉండగా ఒకే దానిపై 3-4 ట్రిప్పులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఫిర్యాదులు అందుకున్న అధికారులు తనిఖీలకు వస్తే దాడులకు తెగబడుతుండడం వరి తెగింపుకు తీరుగా మారింది. వేములవాడ పట్టణంలో శనివారం స్థానిక అవసరాలకు ఇసుక అనుమతులు ఇచ్చారు. అయితే తనిఖీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మైనింగ్ ఏడీ క్రాంతికుమార్ ఆర్ఎస్-5 తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా కోరట్ల వైపు వెళ్తున్న వాహనాల్ని పరిశీలించారు. ఇందులో ఒక ఇసుక ట్రాక్టర్ ఆపకుండా వేగంగా వెళ్లడానికి గమనించిన వారు దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు. భీమేశ్వర గార్డెన్ వద్ద చేరుకోగానే ట్రాక్టర్ ను ఆపగా డ్రైవర్ వాహనం దిగి సదరు అధికారులపై దాడికి యత్నించారు. భారీగా చేరుకున్న ఇసుక వాహనాల తరలింపు యజమానులు డ్రైవర్లు తిరిగి అధికారులపైనే మాటల యుద్ధం చేసి రేపు మళ్లీ ఎట్లా తనిఖీలకు వస్తారో చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు అధికారులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. అధికారులపై జరిగిన తీరుతో నివ్వెరపోయిన ప్రజలు వేములవాడ పట్టణం నడిబోడ్లో అధికారులపై ఇసుక తరలింపు వ్యాపారులు జరిపిన తీరు ప్రజలు నివ్వెరపోయారు. ఇసుక తరలిసిన ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేసిండగా వేగంగా దూసుకువెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసే ప్రయత్నంలో డ్రైవర్ దాడికి యత్నించడంతో చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంఘటన చూశారు. అయితే అధికారులపై దాడులకు తెగబడడం పట్ల ప్రజలు నివ్వెరపోయారు. వాహన తనిఖీల వద్దకు పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారులు చేరుకోవడం, అధికారులు నిలదీయడం, దాడులకు ప్రయత్నించడం లాంటి వీడియోలు వేములవాడ పట్టణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే జరిగిన తీరుపై అధికారులు ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడంతో పోలీసులు సదరు వాహన డ్రైవర్లను పిలిచి తీవ్రంగా మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది. ఇసుక తరలింపుకు సమయం కేటాయించడంతో వాహనాలను పట్టణ ప్రధాన రహదారిలో వేగంగా నడపడంతో పట్టణ ప్రజలు వెంబలెత్తిపోతున్నారు. వాహనాలు బాగా వేగంగా వెళ్లడంతో ఏదైనా ప్రమాదం జరిగితే మనిషి ప్రాణాలకు నష్టం వాటిల్లే విధంగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. ఇచ్చిన సమయంలో ఎక్కువ మొత్తంలో ఇసుక జారవేసేందుకు చేసిన స్పీడ్ ప్రాణాలను బలికొనే విధంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.